అందరికీ నమస్తే. ఈరోజు మనము రామాయణం నుండి నేర్చుకోవాల్సినటువంటి విషయంలో భాగంగా ఈరోజు మనము మూడో విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రామాయణంలో మన నిజ జీవితానికి సంబంధించి అందులో ఒక ప్రధానమైన విషయం చెప్పబడి ఉంది. సమాజంలో మనకు మన ఎదురుగా అక్రమాలు, అధర్మాలు, అకృత్యాలు జరుగుతున్నటువంటి క్రమంలో మన కళ్ళ ముందు జరుగుతున్నా సరే మనము తప్పకుండా ప్రతిఘటించాలి, పోరాడాలి, లేదైనా ధర్మం వైపు నిలబడే ప్రయత్నమైనా చేయాలి, కనీసం మాట్లాడాలి. మౌనంగా మాత్రం ఉండిపోవద్దు అని మనకి రామాయణంలో జటాయువు నుంచి నేర్చుకోవచ్చండి. మనం ఈ విషయాన్ని జటాయువు తన ఎదురుగా తప్పు జరుగుతూ ఉంటే, సీతాపహరణ సమయంలో జటాయువు ఎదురుగా ఈ యొక్క విషయం జరుగుతుంటే ఒక్కసారిగా ఈ పక్షి స్పందించింది. అరే, నా కళ్ళ ఎదుట ఇంత దుర్మార్గమైనటువంటి పని జరుగుతోంది అని ఈ యొక్క జటాయువు ఒక్కసారిగా ముందుకు వెళ్ళి రావణునితో పోరాడి మరి ఆ రావణుని యొక్క వెనక వీపుని మొత్తాన్ని రక్తసిక్తం చేసి ఆ యొక్క దాడి చేస్తూ పోరాడే ప్రయత్నం చేసింది. తన సాయశక్తులా ప్రయత్నించింది. కాబట్టి ఈ విషయం మనకు చాలా ఆదర్శనీయం. ప్రయత్నించి చివరికి అది రావణుని బాధ పెట్టి చివరికి అది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి అదే తరుణంలో అడవిలో ఒక పక్షి కూడా ఈ విషయాన్ని చూసి చాలా బాధపడుతుంది. ఒక గూడులో, ఒక చెట్టు పైన ఉన్నటువంటి ఒక చిన్న గూడులో ఒక పక్షి చూసి ఈ యొక్క సంఘటన చూసి, అరే రే, నేను ఇంత చిన్నగా ఉన్నాను, నేను నా ఎదురుగా ఇంత దుర్మార్గమైన పని జరుగుతోంది, నేనేమి చేయలేకపోతున్నానే, ఎలాగా అని చాలా బాధపడుతుందండి ఒక పక్షి, ఒక చిన్న పక్షి. ఆ విధంగా ఆ పక్షి కూడా తనతో ఉన్నటువంటి ఆ గుడ్లని ఏవైతే ఉన్నాయో ఆ గుడ్లని వీళ్ళు కూడా రేపు పొద్దున పెద్దవాళ్ళు అవుతారు కదా, వీళ్ళు ఏమి చేయలేకపోతారే అని ఆ గుడ్లను కిందకు ఇలాగా ముందుకు నెట్టివేస్తుందండి. ఆ నెట్టివేయగానే ఒక్కసారిగా రావణుని శిరస్సు మీద పడి అవి చెల్లా చెదురైపోతాయి ఒక్కసారిగా అక్కడ. ఈ విధంగానైనా నేను ప్రతీకారం తీర్చుకున్నాను అని ఈ యొక్క ఇది ఆ పక్షి అనుకుంటుందండి. కాబట్టి జటాయు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన కళ్ళ ఎదురుగే అధర్మమైన పనులు, అకృత్యాలు, అక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా మనం ప్రతిస్పందించాలి, ప్రతిఘటించాలి, పోరాడాలి. చేతనైనంత వరకు మనము సాయశక్తులా ప్రయత్నం చేయాలి. అది లేకపోతే కనీసం మాట్లాడాలి, మౌనంగా మాత్రం ఉండకూడదు అని జటాయు నుంచి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఇది మనకు రామాయణం నేర్పించేటువంటి ఒక ఆదర్శనీయమైనటువంటి ఘట్టం ఇది. కాబట్టి ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ 10 మందికి షేర్ చేయండి. ఈ గొప్ప విషయాన్ని అందరికీ తెలుసుకునేలా ప్రయత్నం చేయండి. అందరికీ ధన్యవాదాలు.